అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇలా తిరుమలకి ట్రిప్ వెళ్తున్నాం అనమాట. మా అర్జున్ బాబుకి పుట్టెంటుకలు దిగడానికి టెంపో మాట్లాడుకొని మా స్మాల్ ఫ్యామిలీ అందరం వెళ్తున్నాం కలిసి. మధ్యలో టిఫిన్ చేసామన్నమాట. తర్వాత ఒకసారి స్లీప్ వేసేసాం. ఈ లోపల తిరుమల వచ్చేసింది. సో మేము తిరుమలకి వెళ్తూ రోడ్లో ఉన్న ఫ్లవర్స్ అన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ వస్తున్నాం అన్నమాట. నాకైతే తిరుమలకి వస్తున్న ప్రతిసారి ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే స్వామిని ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకుంటామా అని. అలాగే అక్కడుండే పీస్ఫుల్నెస్ ఎక్కడ ఉండదన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ ఎక్కడ కొంచెం ప్లేస్ దొరికినా చాలు ప్రశాంతంగా ఆ చెట్లను చూస్తూ ఫ్లవర్ని చూస్తూ గడిపేయాలనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఆయన నామం కనిపిస్తూ ఉంటుందన్నమాట. నాకైతే చాలా ఇష్టము. మీకు ఎంతమందికి ఆయన ప్లేస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఈ లోపల ఇక్కడ టోల్గేట్ దగ్గరికి వచ్చేసాము. చాలా అంటే చాలా రష్గా ఉందన్నమాట. సో అక్కడి నుంచి ఒక 1 అవర్ తర్వాత పైకి వెళ్ళాము. ఈ లోపల మా హస్బెండ్ వాళ్ళు రూమ్ కోసం వెళ్ళేసి వచ్చే లోపల మేము తినేసి వాళ్ళ కోసం ఫుడ్ అరేంజ్ చేసామన్నమాట. వాళ్ళు తింటున్నారు. ఇంటికాడ నుంచే వదిన పెద్దమ్మ పెట్టుకొచ్చారనమాట. అలాగే జిన్ను బాబుకి చూడండి ఇక్కడ జడలు వేస్తూ ఉంది మా వదిన వాళ్ళ పాప. చాలా బాగుందంట వాడి హెయిర్. అందుకని వాడికి ఎన్ని క్లిప్స్ ఉంటే అన్ని క్లిప్స్ పెట్టేసి మంచిగా జడ వేస్తుంది అన్నమాట. వాడు కూడా శుద్ధంగా వేయించుకుంటున్నాడు. ఇంకా రోజుసేపట్లో మా వాడికి గుండె అవుతుంది. పిల్లలు బాగా సిక్ అవుతారేమో ఏడిపిస్తారేమో అనుకున్నాను. చాలా మటుకు హ్యాపీగా ఆడుకున్నారు. జున్ను అయితే ఇదే ఫస్ట్ టైం ట్రిప్ అనమాట. సో పర్లేదు, బాగా మాకు కోఆపరేట్ చేశాడనమాట. ఈ లోపల ఈ లోపల వచ్చేసి మా వాళ్ళు రూము అరేంజ్మెంట్ చేయడం కోసం వెళ్ళాలనుకుంటున్నారు తినేసేసి. సో మాకైతే రూమ్స్ దొరికాయండి. అలాగే దర్శనం కూడా నాకు మా హస్బెండ్కి 2 టైమ్స్ జరిగింది. చాలా హ్యాపీ నేనైతే. మా వాడి పుణ్యమా అంటూ హ్యాపీగా వెళ్ళాము. అండ్ మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుమలలో ఎక్కడ కొంచెం ప్లేస్ దొరికినా చాలు ప్రశాంతంగా కూర్చోవచ్చు, పడుకోవచ్చు. అంత మంచిగా ఉంటుంది అక్కడ. నాకైతే చాలా ఇష్టం తిరుమల ట్రిప్. అలాగే తిరుమల ఉండే ఏ ప్లేస్ అయినా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. అండ్ మా పిల్లలిద్దరికీ గుండె అయ్యాక ఎలా ఉంటారో చూపిస్తాను, చూడండి. బాయ్.